పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ యోగి బొల్లోజు. అతుల్ సుభాష్ ఈ పేరు ప్రస్తుతం దేశమంతా మారుమోగుతుంది. భర్తను భార్య వేధిస్తే అతుల్ సుభాష్ అనే భర్త సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకుంటూ 24 పేజీల ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ సుప్రీంకోర్టు దాకా చేరింది. దీనికి సంబంధించి దేశమంతా కూడా చర్చ జరుగుతుంది. అయితే ఇలాంటి కేసే మరొకటి సుప్రీంకోర్టు మెట్లెక్కింది. భరణం అంటే భర్తను దోచుకోవడం కాదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక భార్యాభర్త జంటలు కోర్టుకు వచ్చిన క్రమంలో వాళ్ళ కేసు ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్న క్రమంలో సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. ఈ భరణానికి సంబంధించిన నిబంధనలు, చట్టాలు అన్నీ కూడా భార్య సంక్షేమానికి ఉద్దేశించినవే తప్ప భర్తను భయపెట్టేందుకో, బెదిరించేందుకో, శిక్షించేందుకో, వేధించేందుకో, దోపిడీ చేసేందుకో ఉద్దేశించినవి కావని సుప్రీంకోర్టు చాలా స్పష్టం చేసింది. ఆమె అవసరాలకు తగ్గట్టుగానే మనోవర్తి ఉంటుందని, భర్తకు సంపద ఉంది కాబట్టి అందుకు తగ్గట్టుగా మనోవర్తి ఇవ్వాలని భార్య అడగడం వీలు కాదని కూడా తెలిపింది. విడాకుల అనంతరం భర్త హోదా పెరిగి ఉండొచ్చు, అంత మాత్రాన జీవితకాలం అంతా అదే పరిస్థితి ఉంటుందని చెప్పలేం. కాబట్టి ఆయన హోదా పెరిగింది కాబట్టి భరణం కూడా పెంచాలని మీరు అడగటం కరెక్ట్ కాదు అని ఈ డివిజన్ బెంచ్ ఏదైతే ఉందో అది బివి నాగరత్న, జస్టిస్ పంకజ్ మిత్తల్, ఈ ఇద్దరు జస్టిస్ల డివిజన్ బెంచ్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఈ ఇర్రిట్రీవబుల్ బ్రేక్ డౌన్ మ్యారేజ్ అంటారు. సరిదిద్దలేని పరిస్థితికి ఈ వివాహం చేరుకోవడంతో జంటకు విడాకులు మంజూరు చేస్తూ ఈ సుప్రీంకోర్టు జడ్జీల డివిజన్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. పెళ్ళైన కొద్ది కాలానికే ఈ జంట మధ్య విభేదాలు తలెత్తాయి. భార్యకు శాశ్వత మనోవర్తి కింద 12 కోట్ల రూపాయలు ఇవ్వాలని, ఈ పేమెంట్స్ కూడా 1 మంత్లోనే చెల్లించాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశం ఇచ్చింది. కాకపోతే ఈ కేసులో ఈ భార్య ఎవరైతే ఉన్నారో భార్య భర్త నుంచి ఎలిమోనీ అడుగుతున్న క్రమంలో కీలకమైన వ్యాఖ్యలు చేసి కొన్ని విషయాలు చెప్పింది. నా భర్తకి ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యి ఆ మొదటి భార్యతో విడాకులు తీసుకునేటప్పుడు మొదటి భార్యకి దాదాపు 500 కోట్ల రూపాయల భరణం ఇచ్చింది. కాబట్టి ఈ కోర్టు కూడా నాకు 12 కోట్లు కాదు, నాకు కూడా అదే స్థాయిలో 500 కోట్ల రూపాయల భరణం ఇప్పించాలని కూడా ఈ భార్య సుప్రీంకోర్టుని రిక్వెస్ట్ చేస్తే సుప్రీంకోర్టు అప్పుడు ఆవిడ మీద సీరియస్ అవుతూ ఆమె వినతిని తిరస్కరించింది. తన భర్తకు 5,000 కోట్ల ఆస్తి ఉంది కాబట్టి ఈ విషయాన్ని ధర్మాసనం పరిగణలోకి తీసుకోమని భార్య రిక్వెస్ట్ చేస్తే ఆ విషయాన్ని ధర్మాసనం పరిగణలోకి తీసుకోలేదు. ఈ సందర్భంగా కుటుంబ వ్యవస్థని ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. హిందూ వివాహ వ్యవస్థ పవిత్రమైందని, కుటుంబానికి పునాది అని తెలిపింది. ఇదేమీ వ్యాపార సంస్థ కాదని పేర్కొంది. కుటుంబ కలహాలు తలెత్తినప్పుడు అత్యాచారం, వేధింపు, క్రిమినల్ కేసులు పెట్టడం, క్రూయాలిటీ పేరుతోని రకరకాల ఆరోపణలతోటి కూడా ఒక కంబైన్డ్ ప్యాకేజీ రూపంలో కేసులు పెడుతుండటం అనేది మంచిది కాదు అని చాలాసార్లు సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టిన విషయాన్ని గుర్తు చేసింది. కఠినమైన ఈ నిబంధనలన్నీ కూడా వివాహితల అంటే పెళ్లి చేసుకొని భార్య అనే ఒక పాత్ర నిర్వహిస్తున్న మహిళలకు సంరక్షణకు ఉద్దేశించినవే తప్ప భర్తను వేధించడానికి కాదని మహిళలంతా గుర్తించుకోవాలని కూడా సుప్రీంకోర్టు తెలిపింది. భర్త అత్తింటి వారి నుంచి సొమ్ములు వసూలు చేయాలనే లక్ష్యంతో తీవ్రమైన ఆరోపణలతోని క్రిమినల్ కేసులు పెడుతున్నారని పేర్కొంది. భర్త హోదాకు తగ్గట్టుగానే తన జీవన శైలి కూడా ఉండాలని కోరుకోవడం సరైంది కాదు అని కూడా పేర్కొంది. ఒకవేళ విడాకులు తీసుకున్న తర్వాత ఆ భర్త పేదవాడిగా మారితానో, లేదంటే అతని బిజినెస్లో లాస్ వచ్చి ఆయన ఆస్తి తగ్గిపోయి ఒక పూర్ స్టేజ్కి వెళ్ళినప్పుడు మీరు ఆదుకుంటారా అని కూడా భార్యను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అసలు ఈ భార్యాభర్తలకి సంబంధించి కోర్టుల్లో తీర్పులు ఇచ్చేటప్పుడు ఈ భరణం ఏదైతే మనోవర్తి కింద ఏదైతే ఆ డబ్బుల్ని ఆర్డర్ చేస్తుందో కోర్టు, దానికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ ఫాలో అవ్వాలని కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్లైన్స్కి వస్తే భార్యాభర్తల ఆర్థిక సామాజిక హోదాని పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. దాంతోపాటు భార్య ఆమెపై ఆధారపడ్డ పిల్లల హేతుబద్ధమైన అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తుంది. ఆ జంట విద్యార్హతలు, ఉద్యోగాల హోదా ఇవి కూడా కన్సిడర్ చేయాలని సుప్రీంకోర్టు సూచిస్తుంది. భార్యకు ఉన్న సొంత ఆదాయం, ఆస్తులు వీటన్నిటిని కూడా పరిగణలో తీసుకొని భరణం నిర్ణయించాలి తప్పితే సొంతంగా నిర్ణయించకూడదు అని కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. అత్తింటి వారిలో భార్య అనుభవించిన జీవన ప్రమాణాలు, ఆమె ఎలాంటి లైఫ్ స్టైల్ గడిపింది అనేది కూడా ఆమె జీవన ప్రమాణాలను కూడా కన్సిడర్ చేయాలని చెప్తుంది. కుటుంబ బాధ్యతల కోసం ఆమె ఉద్యోగాన్ని త్యాగం చేసి ఉంటే ఆ వివరాలు కూడా పొందుపరచాలని కూడా ఆ వివరాలను కూడా కన్సిడర్ చేయాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. ఉదాహరణకు ఒక డాక్టర్
లేదా ఒక అడ్వకేట్ ఎవరైనా ఒక ఉద్యోగి భార్యగా పెళ్లి చేసుకొని భార్యగా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఉద్యోగాన్ని త్యాగం చేయాల్సి వస్తే అటువంటి విషయాల్లో ఆమె ఉద్యోగం చేస్తే ఎంత సంపాదిస్తుందో అనేలాంటి ఆర్థిక అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. దాన్నే కుటుంబ బాధ్యతల కోసం ఆమె ఉద్యోగాన్ని త్యాగం చేసి ఉంటే ఆ వివరాల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్తుంది. భార్య ఎలాంటి ఉద్యోగం చేయకుంటే కోర్టుల్లో న్యాయం కోసం ఆమె చేసే వ్యయం ఎంత అనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి. దాంతోపాటు భర్త ఆదాయం, రుణాలు, మనోవర్తి భారం తదితర అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. అన్ని కోర్టులు కూడా ఈ మార్గదర్శకాలను పాటించాలని తెలిపింది. అయితే మనోవర్తి నిర్ధారణకు మాత్రం ఖచ్చితమైన సూత్రం అంటూ ఏమీ ఉండదు కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఈ మనోవర్తిని ఉద్దేశించి దాదాపు 8 మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగానే లోవర్ కోర్టులన్నీ కూడా ఈ భరణం చెల్లించే విషయంలో, భరణం నిర్దేశించే విషయంలో కూడా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.